వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మామూలుగా ఏదైనా సినిమా విడుదలైన 2 వారాల తర్వాత నెమ్మదిస్తుంది. ఇది సహజం. ఎప్పుడన్నా పరిస్థితుల్లో ఆ మాత్రం రన్ దక్కితే చాలనుకునే నిర్మాతలు ఎందరో ఉన్నారు. ఇక పాన్ ఇండియా మూవీ అయినా సరే దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. కానీ దురంధర్ ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్తో ఏకంగా పుష్ప 2 యానిమల్ రికార్డులకు ఎసరు పెట్టే దిశగా పరుగులు పెడుతోంది. 3వ ఆదివారం సైతం దేశవ్యాప్తంగా హౌస్ఫుల్ షోలతో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తోంది. నిన్న మెయిన్ సెంటర్స్ అన్నీ కూడా సోల్డ్ అవుటే. ప్రస్తుతం 870 కోట్ల వసూళ్లతో ఉన్న దురంధర్ ఈ ఫీట్ని కేవలం 17 రోజుల్లో సాధించడం విశేషం. ఇక థర్డ్ సండే 40 కోట్ల కలెక్షన్ చేయడం ట్రేడ్ని షాక్కి గురి చేస్తుంది. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయమని ఒత్తిడి ఉన్నప్పటికీ మేకర్స్ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఒరిజినల్ వర్జన్నే విపరీతమైన ఆదరణకు నోచుకోవడంతో అనువాదం చేసి ఒరిజినల్ ఫీల్ పోగొట్టకూడదనే ఉద్దేశంతో వద్దనుకున్నట్లుగా కూడా సమాచారం వినిపిస్తుంది. ఇక అరబ్ దేశాల్లో బ్యాన్ చేసిన ఓవర్సీస్లో దురంధర్ ఇప్పటిదాకా 187 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ లెక్కన చాలా సులభంగా పుష్ప 2, యానిమల్, స్త్రీ 2ని దాటబోతున్న దురంధర్ ఎక్కడ ఆగుతుందో అంతు చిక్కడం లేదు. మొదటి వారం సైలెంట్గా ఉన్న సెలబ్రిటీలు ఇప్పుడు దర్శకుడు ఆదిత్యధర్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు. ఇక అల్లు అర్జున్ నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తన పనితనం గురించి గొప్పగా ట్వీట్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రధాన కేంద్రాల్లో ఇప్పటిదాకా దురంధర్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక అఖండ తాండవం 2 ఫలితం నెగటివ్ కావడంతో జనాలు రణ్వీర్ సింగ్ మూవీ వైపు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇక ఫైనల్ రన్ అయ్యేలోపు దురంధర్ ఈజీగా 1500 కోట్లు దాటేస్తుందని ఒక అంచనా. అంటే బాహుబలి 2కి దగ్గరగా లేదా దాన్ని దాటేసే ఛాన్స్ కూడా కొట్టిపారేయలేం. ఇక ముంబై, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో నైట్ షోలు ఎన్ని వేసినా కూడా చాలడం లేదంటూ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పోటాపోటీ నటనతో పాటు అబ్బురపరిచే టెక్నికల్ బ్రిలియన్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తుంది. గతేడాది కాలంలో ఇలా వారాల తరబడి థియేటర్లలో జనం నిండుగా ఉండడం చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నమాట. ఇప్పుడు అందరి దృష్టి దురంధర్ 2 మీదే ఉంది. రిలీజ్ డేట్ అధికారికంగా మార్చ్ 19ని ప్రకటించినప్పటికీ ఆ టైంకి రావడం అనుమానమేనని ముంబై టాక్. ఇక బ్యాలెన్స్ షూట్తో పాటు తీసి ఉంచిన భాగాన్ని మరింత శ్రద్ధగా రీరికార్డింగ్ చేయాలనే ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకోవచ్చని వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైన పక్షంలో ఆగస్టు 15 బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఆదిత్యధర్ చెప్పాల్సిన కథ చాలా ఉంది. రెహమాన్ డెకాయిట్ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు? పాకిస్తాన్ మాఫియా హంజా అలీ ఎలా నాశనం చేశాడు? అతని అసలు పేరైన జస్కీరత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? లాంటి ప్రశ్నలన్నీ కూడా సీక్వెల్లోనే చూడాలి.